అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే జనవరి 30వ తేదీన ధనుస్సు రాశి వారికి కష్టాల నుండి విముక్తి దొరకనుంది. మరియు ఒక దైవశక్తి మీ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవడం, మనసు లోపల తెలియని భారంగా అనిపించడం, ఎందుకో ప్రతిదీ ఆలస్యం అవుతుండడం, ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి. జనవరి 30 తర్వాత ధనుస్సు రాశి వారి జీవితంలో కష్టాలకు విముక్తి దొరకడం మరియు దైవ కృప రావడము, అనుకోని సహాయం వచ్చే బలమైన యోగం కనిపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ జీవితాన్ని మార్చే శక్తిని కూడా కలగనుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే చివర్లో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుస్సు రాశివారు అంటే నిజాయితీకి ప్రాణం పెట్టేవారు. అంటే ఎక్కడ ఏదైనా తప్పు జరుగుతుంటే వాళ్ళు చూసినట్టు ఉండరు. తప్పు అనిపిస్తే ఖచ్చితంగా ఎదురిస్తారు. ఇక వీరికి ఏ కష్టం వచ్చినా కూడా దేవుడిపై అపార నమ్మకం పెట్టుకుంటారు. దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడే ఉన్నాడు నాకు అని ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు. ఇక ఎదుటి వారిని బాధ పెట్టలేని మనసు. వారికి ఎంత కష్టం వచ్చినా కూడా ఎదుటి వారిని అస్సలే బాధ పెట్టరు. ఎంత కష్టం వచ్చినా కూడా నవ్వుతూనే భరిస్తారు, కానీ బయటికి మాత్రం అస్సలే చెప్పరు. కానీ ఇదే కారణంగా చాలామంది ధనుస్సు రాశి వారిని ఉపయోగించుకుంటారు. మీ మంచితనాన్ని దుర్వినియోగం కూడా చేస్తారు. ఇప్పుడు దేవుడు ఆ అన్యాయానికి లెక్క తీసే సమయం కూడా వచ్చింది. ఇప్పటి వరకు ధనుసు రాశి వారికి వచ్చిన కష్టాల వెనుక కారణాలు ఏంటి? గత కొన్ని నెలలుగా ధనుసు రాశి వారికి గ్రహదోష ప్రభావం, శనికేతు అడ్డంకులు మరియు ఎవరో చేసిన మాటల దోషం వల్ల మీకు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరియు కుటుంబంలో కూడా అపార్థాలు వచ్చాయి. మనసులో ఎక్కడ లేని అశాంతి కూడా నెలకొంది. కానీ జనవరి 30 నుంచి ఈ ప్రభావం నెమ్మదిగా తొలగిపోతోంది. ఇక జనవరి 30 నుంచి వచ్చే శుభయోగాలు ఏంటి? ఈ తేదీ తర్వాత అంటే జనవరి 30వ తేదీ తర్వాత ధనుస్సు రాశి వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం మొదలవుతుంది. అంటే చాలా రోజులుగా మీకు డబ్బు రావాల్సి ఉంది, అది ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. అది కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. ఇక మీరు అప్పు చేసి ఉంటే ఆ అప్పులు కూడా తీర్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగంలో శుభవార్త కూడా రానుంది. అది ఎటువంటిదైనా కావచ్చు, ప్రమోషనే కావచ్చు, మీకు ఇన్సెంటివ్స్ రావచ్చు, లేదా ఇంక్రిమెంట్ కూడా అయి ఉండొచ్చు. ఇక వ్యాపారంలో లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఒక మహిళ ద్వారా మీకు శుభవార్త లేదా ఏదైనా సహాయం వస్తుంది. అది తల్లి కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా తెలియని వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ ఆమె మాట మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఒక దైవశక్తి మీ చుట్టూ తిరుగుతుంది. అంటే ఏంటి? ఆ దైవశక్తి ఎవరు? ఇప్పుడు ధనుస్సు రాశి వారి చుట్టూ దైవరక్షణ కవచం ఏర్పడింది. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఈ విషయాలను గమనించారా? చెడు జరగబోయే ముందు మీరు దాని నుంచి తప్పించుకోవడం, లేదా అనుకోని ప్రమాదం నుంచి బయటపడడం, చివరి నిమిషంలో పరిష్కారం రావడం ఏదైనా సమస్యకి. ఇది సాధారణం కాదు, ఇది దేవతల సంకేతాలు. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు గురుగ్రహ అనుగ్రహం మీ వైపు పూర్తిగా తిరగబోతోంది. ఇక మీరు జనవరి 30 రోజున తప్పక చేయాల్సిన పరిహారాలు చూసేద్దాం. జనవరి 30 రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి ఈ విధంగా చేయండి. పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం వెలిగించండి మరియు ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి.
ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఆ తర్వాత ఎవరైనా పేదవారికి అన్నదానం చేయండి లేదా ఏదైనా దానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. ధనుస్సు రాశివారు, మీరు ఏడ్చిన ప్రతి కన్నీటికి దేవుడు ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. ఇకపై భయం అవసరం లేదు, నిరాశ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ దైవశక్తి మీ వెంటే ఉంటుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. వీడియో నచ్చింది కదా అండి. మరో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.